నమస్తే, వెల్కమ్ టు ఐడెన్. ముంబైలో ఉండదట షుగర్ మమ్మీ షుగర్ డాడీ అట. అసలు వినంగానే ఈ షుగర్ మమ్మీ ఏంది, షుగర్ డాడీ ఏంది, నాకైతే ఏమీ అర్థం కాలేదు కొద్దిసేపు. ఆ తర్వాత స్టోరీ చూసిన తర్వాత ఏంది మన హైదరాబాద్లో ఇంతమంది ఉన్నారా అని అసలు షాక్ అయిపోయినా. దానికోసం ఒక స్పెషల్ సైటే ఉందట. నేను కాదు కానీ ఇవి మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. యాక్చువల్లీ సైకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ సోషాలజిస్ట్ సార్ గోగిశెట్టి సుబ్బారావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. షుగర్ మమ్మీ షుగర్ డాడీ అట, విన్నారా సార్? విన్నా, రీసెంట్గా బాగా ఈ పేర్లు బాగా ట్రెండింగ్ అయినాయి అన్నమాట. సార్ ఏంది సార్ అసలు ఏంది ఎగ్జాక్ట్ ఏంటిది అసలు? ఇక్కడ షుగర్ మమ్మీ షుగర్ డాడీ అంటే వీళ్ళు ఏంటంటే బాగా మనీ ఎర్న్ చేసి ఒక టాప్ స్థాయికి వెళ్ళినాక వాళ్ళకి బ్యాక్ చూసేదరికి ఎంజాయ్ చేయాలి అనే కోరిక, అది ఒక విచిత్రమైన కోరిక అనమాట. ఆ స్థాయికి వెళ్ళినా 50s 60s అయినా కానీ వాళ్ళకి రిటర్న్ బ్యాక్ వచ్చేసరికి ఏదో లోన్లీనెస్ కనపడి నేను ఎంతో మనీ అచీవ్ చేశాను, నా దగ్గర ఉన్న అధికారంతోనూ లేకపోతే మనీతోనూ నాకు కావలసిన వాళ్ళు నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న ఓవర్ కాన్ఫిడెంట్తో వాళ్ళు చేసే పనులు ఏంటంటే, పాపం అప్పుడే జాబ్ కోసం వచ్చిన సిటీకి వచ్చిన విలేజ్ గర్ల్స్ని వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళని ఏంటంటే వీళ్ళు డబ్బు ఆశ చూపి, పవర్ ఆశ చూపి, లేకపోతే ప్రొఫెషన్ ఏదో ఒక నీకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఏదో ఒకటి ఆశ చూపి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి కావాల్సినవి వాళ్ళు క్లియర్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఎంజాయ్ వీళ్ళతో పొందుతున్నారనమాట. ఇట్లా ఇక్కడ ఈ మధ్యన బాగా ఎక్కువైపోయినాయి. ఎలాంటి వాళ్ళని వీళ్ళని క్యాచ్ చేస్తున్నారంటే, ఎలాంటి అమ్మాయిలనంటే ఇక్కడ ఫ్యామిలీ బాండ్ వీక్ ఉన్న ఫ్యామిలీ బాండు, లేదా మదరో ఫాదరో ఎవరో ఒకళ్ళు ఎక్స్పైర్ అయిన వాళ్ళు, లేకపోతే సింగిల్ ఫాదర్ కానీ మదర్ కానీ ఉన్నవాళ్ళు, లేకపోతే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళ సర్వైవ్ కోసం దేనికోసమైనా రెడీ అని వీళ్ళు ముందుకు రావటం వలన ఇలాంటి వాళ్ళని వాళ్ళు క్యాష్ చేసుకుని వాళ్ళ పవర్కి మనీకి వీళ్ళని లొంగ తీసుకుని వీళ్ళు అదే క్రమంగా బాగా విచ్చలవిడితనం అయిందనమాట ఇది. ఎందుకంటే ఫారెన్లో ఇంత ముందు ఉండేది ఇప్పుడు ఈ మధ్యన ముంబై కానీ ఢిల్లీ కానీ ఈ మధ్యన మళ్ళీ హైదరాబాద్లో కూడా, ఇక్కడ హైదరాబాద్లో చాలా ఎక్కువైపోయినాయి అనమాట. అందుట్లో ఒక వెబ్సైట్లో 11,000 మంది అంటే చూడండి, అంటే ఇది అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇంకెన్నో వేల మంది ఉన్నారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళే 11,000 మంది ఉన్నారు. రిజిస్టర్ కాని వాళ్ళు, ఆ కోరికతో ఉన్నవాళ్ళు ఇంకెంతమంది ఉండుంటారు అన్అఫీషియల్గా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యామిలీస్ అనేవి మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లల్ని ఒక ప్రొఫెషన్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, టౌన్కి, సిటీలకి పంపినప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా బతుకుతున్నారు, ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఏ జాబ్ కోసం ఎలా సెర్చ్ చేస్తున్నారు అనేది ఒక కంట పేరెంట్స్ కూడా కనిపెట్టుకుని ఉండాలి అనేది ఇక్కడ ఒక పెద్ద నిదర్శనం అనమాట ఇక్కడ. ఎందుకంటే మన పిల్లలు చదువుకున్నారు కదా, సిటీ వెళ్ళి వాళ్ళే పని చేసుకుంటారులే, వాళ్ళే ఏదో ఒకటి చూసుకుని మనకు పంపిస్తూ ఉంటారులే అని క్యాజువల్గా పేరెంట్స్ వదిలేస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చినాక సిచ్యువేషన్ చాలా మారుతాయి, చాలా వాళ్ళకి ఎక్స్పోజింగ్లో బాగా కనపడుతూ ఉంటాయి ఇలాంటివన్నీ రకరకాలుగా. ఈజీ మనీ కోసం అనమాట. ఇక్కడ మెయిన్లీ ఈజీ మనీ, ఈజీ గోయింగ్ కోసం, ఈజీగా ఎదగటం వాళ్ళు ఈజీగా ఎదగాలి అనే కోరిక కూడా ఈ యూత్లోనూ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకుని వాళ్ళు ఇట్లా రాంగ్ రూట్లోకి డైవర్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మన పిల్లలు సిటీకి వెళ్ళినప్పుడు ఒక ప్రొఫెషన్ కోసం, ఒక జాబ్ సర్చింగ్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి ఫ్రెండ్స్ తారసపడుతున్నారు, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు అనేది ఒక కంట కనిపెడుతూ నెలకొకసారో 10 days 20 daysకి ఒకసారో వచ్చి వెళ్ళటం కానీ, చూసుకుని వెళ్ళటం కానీ, అబ్జర్వ్ చేస్తూ ఫ్యామిలీ బాండ్ పెంచుకుంటూ ఉన్నప్పుడు, ఎప్పుడు మాట్లాడుతూ టచ్లో ఉంటే మన పిల్లలతో మనం అప్పుడు వాళ్ళని రాంగ్ రూట్కి వెళ్ళి ఏదన్నా థాట్లు వచ్చినా మన ఫ్యామిలీ గుర్తొచ్చి, అమ్మా నాన్నలు గుర్తొచ్చి, అమ్మ నాన్న చిన్నప్పటి నుంచే పెరిగిన వాతావరణం గుర్తొచ్చి, పెరిగిన పెంపకం గుర్తొచ్చి వాళ్ళు ఇలాంటి ఎంతోమంది ఎన్నో వింటారు, కానీ ఎవరు అటెంప్ట్ చేయరు, ఎవరు సాహసించరు అటు ముందుకెళ్ళటానికి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఈ ఫ్యామిలీ బాండ్ వీక్ అయిపోవటం వలన వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మనీ కోసం, పవర్ కోసం, ఈ జాబ్స్ కోసం వీళ్ళు లొంగిపోతారనమాట. కాబట్టి ఇలాంటివి కూడా మనం
ఇక్కడ మెయిన్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది పేరెంట్స్ అట్లాగే పిల్లలు కూడా గోల్స్ పెట్టుకొని ముందుకు పోతున్నారు సార్ ఈ మధ్య కాలంలో. 40K రిటైర్మెంట్, 35-40K రిటైర్మెంట్ ఇట్లాంటివి కూడా ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం. జనరల్లీ 50 or 55-60 కూడా వరకు కూడా వర్క్ చేస్తున్నారు. అట్లాంటిది 40K రిటైర్మెంట్ అంటే మరి వాళ్ళు సంపాదించే ఏజ్ మనం అనుకుందాం ఇన్ అన్ యావరేజ్ 25 years. 25 years to 40 years అంటే 15 years లో 15 years లో వాళ్ళు మొత్తం అంతా గోల్ అచీవ్ చేసుకొని ఇక కూర్చొని మేము కాలు మీద కాలేసుకొని ఎంజాయ్ చేయాలి అన్న టార్గెట్ పెట్టుకుంటున్నారు. దానికి కూడా ఇట్లాంటి రూట్స్ వెళ్ళడానికి కారణమై ఉండదు. మెయిన్ అయ్యే ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్. వీళ్ళు లాంగ్ టర్మ్ పెట్టుకోకుండా షార్ట్ టర్మ్లోనే నేను ఎంత అచీవ్ చేయాలి, నేను ఈ రేంజ్కి వెళ్ళాలి అని చెప్పేసి కొంతమంది యూత్లు వీళ్ళే పెట్టుకున్న గోల్స్. దీనివలన వీళ్ళు ఈ రాంగ్ రూట్కి అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళినప్పుడు స్టెప్ బై స్టెప్ కింద నుంచి పై స్థాయి వరకు స్టేజ్ బై స్టేజ్ ప్రమోషన్తోనూ మన వర్క్ ఎఫిషియన్స్తోనూ మన వర్క్ అవుట్పుట్తోనూ మనం ముందుకెళ్ళాలి. అలా కాకుండా ఈజీగా ఒక టాప్ స్థాయిలో ఉన్న ఒక పర్సన్ మనకు తెలిస్తే, వైస్ ప్రెసిడెంట్ లాంటి CEO లాంటి పర్సన్స్ మనకు తెలిసి ఒక్కసారి మనం కమిట్ అయ్యామంటే మన ప్రొఫెషన్కి డోకా ఉండదు, మన ఫ్యామిలీకి డోకా ఉండదు, నా లైఫ్ లాంగ్ నేను సెట్ అయిపోతాను అని చెప్పేసి వాళ్ళ కమిట్ అయిపోయి వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవటం, వాళ్ళతో గడపటం, ఆ గోవాకనో బీచ్లకనో ఫారెన్లకనో బ్యాంకాక్ అనో థాయిలాండ్ అనో ఇట్లా రకరకాలుగా వాళ్ళతో టూర్లు వేసుకుని వెళ్ళిపోవటం, వాళ్ళ దగ్గర మనీ తీసుకుని వీళ్ళు ఎంజాయ్ చేసుకోవటం, ఇట్లా వైస్ వర్స జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది తాత్కాలికమైనవి. దీనివల్ల ఎన్నో రకరకాల ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కాదు, మానసికమైన ప్రాబ్లమ్సే కాదు, శారీరకమైన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సార్ ఆ బాస్ ఆయన దగ్గర పైసలు ఉంటాయి సార్, అవును, తర్వాత నిన్ను తీసేయడు, నిన్ను వద్దు అనడే అనేది కూడా అంటే దానికి ఛాన్సే లేదు కదా. ఏంటి వీళ్ళ ధీమా ఏంటి అసలు? అంటే తాత్కాలికమేనాగా అంతే కదా, ఇది టెంపరీ లైఫ్ ఇవన్నీ. వీళ్ళు ఏంటంటే కానీ యూత్ ఏమనుకుంటారంటే ఒక్కసారి అతను పరిచయం అయితే నా లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుని భ్రమలో వెళ్తారు. కానీ అట్లా వెళ్ళినప్పుడు వీళ్ళు కొన్ని రోజులు వీళ్ళని వాడుకుని మళ్ళీ వదిలేసి ఇంకొకరిని పట్టుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, నేనే పర్మనెంట్, నేనే కంటిన్యూ అని వీళ్ళు అనుకుని ముందుకెళ్తారు. అలా అయిపోవటం వలన వీళ్ళు కూడా రాంగ్ స్టెప్ వేసి సరే ఇంకొకరిని చూసుకుందామని వీళ్ళు కూడా ఆలోచనలు మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ పర్మనెంట్ అనుకున్నారు, కంటిన్యూగా మూవ్ అవుదాంలే మన లైఫ్ సెట్ అయింది అనుకో. కానీ అవతల పర్సన్ ఏంటి, వాడికి డబ్బు ఉంది, వాడికి పవర్ ఉంది, వాడికి అవసరమైతే నెలకొకరిని మార్చుకుంటాడు. ఆ స్టేజ్లో ఉన్న మైండ్ సెట్కి వీళ్ళు కనెక్ట్ అయినప్పుడు వీళ్ళది ఏమవుతుంది, రెగ్యులర్గా 1 monthలో వదిలేసినప్పుడు తిప్పి వదిలేసినప్పుడు ప్రొఫెషన్ సెట్ కాక, పర్సనల్గా సెట్ కాక, ఫ్యామిలీ కాక ఇక వాళ్ళు మానసికంగా సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్లు అయ్యేవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఎస్ సార్. ఏం సార్ ఈ దిక్కుమాలిన కల్చర్ మన దగ్గర ఏడుంది సార్? ముంబై ఏంది, ఆ తర్వాత మన హైదరాబాద్ ఏంది సార్, 2nd ప్లేస్లో మనం ఉన్నాం. 11,000 మంది ఒక అఫీషియల్ సైట్లో రిజిస్టర్ అయ్యి ఉండడం ఏంది సార్? మరి ఇంత భయంకరమైన పరిస్థితిలో హైదరాబాద్ ఉందా? మొన్నటి వరకే మాట్లాడినాం, ఏది ఆ లివింగ్ హాస్టల్ అంట, ఆ దరిద్రమే బాబోయ్ అంటుంటే మళ్ళీ కొత్తగా ఏంది సార్ అసలు ఇది? ఇవి ఏంటంటే మనకి ఇక్కడ మనీ అనేది బాగా విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి అందుబాటులో మనీ అయిపోయేసరికి ఫ్యామిలీ బాండ్ ఏమి తగ్గిపోతుంది. ఉమ్మడి ఫ్యామిలీ నుంచి, న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి, సింగిల్ ఫ్యామిలీ నుంచి సింగిల్ చైల్డ్ ఫ్యామిలీకి వచ్చేసింది. ఇప్పుడు ఇంత వీక్గా అయిపోతున్నప్పుడు, మనీ ఇంత పెరుగుతూ ఉన్నప్పుడు, మన కంటి ముందు ఇంత బెనిఫిట్స్ కనపడుతున్నప్పుడు, ఇంత లగ్జరీ కనపడుతున్నప్పుడు వాళ్ళు కూడా అవి అచీవ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఇదే టైంలో ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, ఈ 1 yearలోనే నేను అచీవ్ చేయాలి, 2 yearsలోనే అచీవ్ చేయాలి అనే కాన్సెప్ట్ పెరిగిపోయి ఇది వీక్ అయిపోవటం, ఇది పెరిగిపోవటం వలన వాళ్ళు దానికి ప్రెజర్ ఎక్కువైపోయింది అనమాట. అంటే వాళ్ళు దాని బారిన పడటానికి బాగా ఎక్కువైపోయింది అనమాట. ఎస్ సార్. సో ఇవి అనర్థాలకే దారి తీస్తుంది కదా సార్ ఆబ్వియస్లీ. అంటే కొద్దిగా సెన్సిటివ్ మైండెడ్ ఫెలోస్ అయితే దీన్ని తీసుకోలేరు అగైన్. అవును, ఎందుకంటే దీనివల్ల ఫ్యామిలీలు కూడా బాగా డిస్టర్బ్ అవుతాయి. ఇక రాను పెళ్ళిళ్ళు అనేవి కూడా తగ్గిపోతాయి. ఈ కల్చర్ పెరిగిపోయినప్పుడు రాను పెళ్ళిళ్ళు తగ్గిపోతాయి అనమాట. ఇట్లా తగ్గిపోయేటప్పుడు వీళ్ళకి కొన్ని రోజులు అయినాక 2-3 years అవుతుంది, 5 years అవుతుంది, రెస్ట్ ఆఫ్ లైఫ్ ఏంటి, పెళ్ళిళ్ళు అయినోళ్ళే సరిగ్గా ఉండక ఏదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే సింగిల్గా ఉన్నోళ్ళ పరిస్థితి రేపొద్దున వీక్ అయినప్పుడు, డిప్రెషన్కి వెళ్ళినప్పుడు అని సపోర్ట్ చేసే మాట్లాడే వ్యక్తులు ఎక్కడ కరువైపోతారనమాట. కనీసం ఫ్యామిలీ అన్న ఉందనుకోండి, ఏదైనా మాట్లాడటానికి, షేర్ చేసుకోవడానికి, తిట్టినా కొట్టినా సరే తప్పు చేసావు, ఇప్పుడు నుంచి అలా కరెక్ట్గా ఉండు అని
సలహా ఇచ్చి ఇక్కడి నుంచన్నా మనం ఎంతైనా నా కొడుకువే కదా, నా కూతురువే కదా అని ఆ తల్లిదండ్రులు ఇచ్చే భరోసా వలన ఇంకా ముందుకెళ్ళి ఇంకా అచీవ్ చేసే అవకాశం ఉంటుంది తప్ప ఆ రాంగ్ రూట్లోంచి బయటకు వచ్చి ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చి మంచి లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ లైఫ్, ఈ ఫ్యామిలీలు, ఈ రిలేషన్స్ కూడా రాను వీక్ అయిపోయి తగ్గిపోతున్నాయి. ఇది కూడా ఒక కారణం అనేది గుర్తుపెట్టుకోవాలా. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.